అభివృద్ధిలో మేము పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశాను. ఆయన హైదరాబాద్‌లో ఉంటారు. ఈ ఊరు కాదు. ఎప్పుడో ఒకసారి వచ్చి ఏదో ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళిపోతారని చెప్పి ఒక రకమైన నిర్ణయం చేశారు. అసలు మీ గ్రామ అభివృద్ధికి మీ కుటుంబం తరపున మీరు గాని చేసిన కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా? ఏమండి, ఎన్టీ రామారావు గారు 1982లో పార్టీ పెట్టినప్పుడు నుంచి మేము ఆయన మరుగుదొడ్లలో నడుస్తున్నాం. మేము పార్టీలో నేను హైదరాబాద్లో ఉంటా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో ఉంటారా? చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో ఉంటారా అని అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు కుప్పంలో ఉండడు. ఆయన 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 రాజకీయ పార్టీ హైదరాబాద్లోనో లేకపోతే ఇప్పుడు అమరావతిలోనో ఉంటారు. ఆయన కార్యక్రమాలు ఆయన చేసుకుంటూ ఉంటారు. ఆయన అవసరమైనప్పుడు ప్రజలకు అందుబాటులోకి వస్తారు. అట్లాగే నేను కూడా హనుమాన్ జంక్షన్ ప్రజలకి ఎప్పుడైనా నా ఇంటికి వచ్చి సహాయం పొందలేదు, ఆయన వల్ల మాకు జరగలేదని ఒక్కని చెప్పమనండి. నా ఇంటికి తలుపు తడితే నా మనుషులు నా యొక్క ఏదైతే నేను చేయాల్సిన కార్యక్రమాల్ని వాళ్ళు అమలుపరుస్తున్నారు. నాకు అనేక వ్యాపారాలు ఉన్నాయి. నాకు బెంగళూరులో వ్యాపారం ఉంది, వైజాగ్లో వ్యాపారం ఉంది, నాకు హైదరాబాద్లో వ్యాపారం ఉంది, నాకు అమరావతిలో ఉంది. నా పుట్టినూళ్ళు ఈ బాపులపాడు. అందుకే ఈ ప్రజల కోసం నేను ఏదో సేవ మా అమ్మగారు చేస్తున్నారని దాంట్లో పాలు పంచుకోవడానికి నేను ఎప్పుడైనా రాజకీయాల్లో డైరెక్ట్గా నేను ఏమైనా ఇన్వాల్వ్ అయినా ఒక్క 6 నెలలు. ఎందుకంటే అది కూడా నేను ఎందుకు వచ్చానంటే ఈ హనుమాన్ జంక్షన్ రాజకీయాలకి నాకు ఎంతో వ్యాపారాలు ఉన్నప్పుడు కూడా మా అమ్మగారు 2013లో పంచాయతీ ఎలక్షన్లో పోటీ చేశారు, ఓడిపోయాం. మాకు కూడా 4,000 చిల్లర ఓట్లు వచ్చినాయి. గెలిచిన వ్యక్తికి మాకు ఒక 400 చిల్లర అని నా గుర్తు. దాంట్లో ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. అంటే దాదాపు 45-47% మాకు ఓట్లు వేశారు. 18 వార్డులో మాకు 10 వార్డులు వచ్చినాయి. ఇప్పుడు అధికారం ఇచ్చిన వ్యక్తులకి అధికారం చేస్తారు, ఓడిపోయిన వ్యక్తులకి ప్రతిపక్షంగా కాన్స్టిట్యూషన్ రైట్ ఉంటుంది. అంటే ఎప్పుడు కూడా మన ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా అధికార పార్టీ ప్రతిపక్షం అనేవి సమాంతరంగా వెళ్ళాలి తప్ప కలవకూడదు. కలిస్తే పట్టాల మీద ట్రైన్ అనేటువంటి ప్రజాస్వామ్యం నడవదు. అదేవిధంగా మా అమ్మగారు పోటీ చేస్తే గెలిచిన వ్యక్తులు వాళ్ళ అధికారంతో అనేకమైనటువంటి ఇబ్బందులు పెట్టి ప్రజల్ని అనేక బాధలు పెట్టి చేస్తే ప్రజలు వచ్చి మా ఇంటి తలుపు కొడుతుంటే మా అమ్మగారు ఇలాంటి పరిస్థితుల్లో ఆవిడ జీవితంలో ఎప్పుడు చూడాల. ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఈ బాపులపాడు పంచాయతీలు ఎప్పుడు జరుగుతుంటే ఆ పరిస్థితుల్లో మా అమ్మగారికి అంతగా నేను హనుమాన్ జంక్షన్ వచ్చాను. అంతకుముందు ఎప్పుడు మా అమ్మగారు తప్ప మా అన్నదమ్ములు కానీ మా నాన్నగారు కానీ ఎప్పుడు ఏ రాజకీయంగా మేము ఏ వార్డు మెంబర్గా కానీ ఏ పదవుల్లో కానీ ఎప్పుడూ లేవు. వచ్చి అండగా వచ్చి చూస్తే దారుణం. గోడ కట్టాలంటే 1,00,000. అనేకమైనటువంటి అక్రమాలు ఇప్పుడు అవన్నీ అప్రస్తుతం. అవన్నీ నేను ప్రజాకోర్టులు నేను న్యాయస్థానాల్లో తేల్చుకుంటాను, లేకపోతే అధికారుల దగ్గర తేల్చుకుంటాను. నేను పోరాటం చేస్తూనే ఉన్నాను. దాని మీద అనేకమైనటువంటి ఉన్నాయి. నేను ఇప్పుడు మీరు ఏం చేశాం ఈ గ్రామానికి అన్నారు కదా, చెప్తాను. మా అమ్మగారు మహిళా మండలి చేసి ఎంతో కార్యక్రమం చేసి 50 సంవత్సరాలు చేశారు. అలాగే నా తర్వాత మాకు పొట్టిపాడు గ్రామంలో మేము అనేక కార్యక్రమాలు చేసాం. అనేక కార్యక్రమాలు ఇప్పుడు మేము చేసిన సేవలన్నీ డబ్బా కొట్టుకొని మైక్ కొట్టుకొని మా గొప్పలు చెప్పుకోవడం ప్రచారం చేసుకోవడం మాకు ఇష్టం లేదు. నా దగ్గరికి ఈరోజు కూడా నా దగ్గర కొన్ని కోట్ల నేను 2013 మా అమ్మగారు పంచాయతీ ఎలక్షన్ స్టార్ట్ చేసిన కాంచి ఈ రోజు వరకు కోట్ల రూపాయలు నేను ఈ గ్రామం కోసం అనేక రూపాయల్లో నేను ఖర్చు పెట్టాను. నా దగ్గర ఉంది. నేను లిస్ట్ ఇస్తాను మీకు. నేను ఇప్పుడు వరకు నేను ఎవరిని అంటే నేను నా సిద్ధాంతం ఏంటంటే ఒకరికి సాయం చేస్తే అది బయటికి చెప్పుకొని నేను గొప్పనని చెప్పుకొని వాళ్ళని తక్కువ చేయటం నాకు ఇష్టం లేదు. వాళ్ళని అవమానపరిచినట్టుగా ఫీల్ అవుతా. నా గుమ్మం తట్టిన వ్యక్తికి సహాయం చేసి రెండో వ్యక్తికి తెలియకూడదు, అతన్ని తక్కువ చేసి మాట్లాడకూడదు. నేను ఈ గ్రామంలో నా ఇంటికి వచ్చినప్పుడు చాలామందికి ఉద్యోగాలు ఇచ్చాను. అట్లాగే వారి పిల్లల చదువుల కోసం అనేక డబ్బులు నేనే కాలేజీలు కట్టిన రిసిప్ట్లు ఉన్నాయి నా దగ్గర. అట్లాగే వైద్యంకి చేసినటువంటి అవన్నీ లిస్ట్ ఇస్తాను. మీరే వెళ్ళి వేగుండ రాము అనే వ్యక్తి మీద మీ అభిప్రాయం ఏంటి, మీకేమైనా సాయం చేశారని మీరు ఇంటర్వ్యూ చేసుకోవాలంటే 2 నెలలు పడుతుంది. మీరు దానికి సిద్ధమేనా?